రైట్ నా. సో కంటిన్యూ చేద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్. సో నేను మాట్లాడుతాను ప్రావిజన్స్ గురించి మాట్లాడుతాను. సో ప్రావిజన్ రెండు, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్. సో ఒకటి ప్రావిజన్, ఏ ప్రావిజన్ క్యాలిక్యులేట్ చేయాలో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది క్లోజింగ్ డేటాస్. ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? క్లోజింగ్ డేటాస్. ఆఫ్టర్ క్లోజింగ్ డేటాస్ ఏం చేయాలి? ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఫస్ట్ క్యాలిక్యులేషన్. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఫస్ట్ క్యాలిక్యులేషన్. తర్వాత ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్ నెక్స్ట్ క్యాలిక్యులేషన్. సో క్లోజింగ్ డేటాస్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, దాని మీద ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్యాలిక్యులేట్ చేయాలి, దాని మీద తగ్గించిన తర్వాత బ్యాలెన్స్ మీద ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, ఇది బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ షీట్ లో మనకి డేటాస్ వాల్యూ చూపించాలని, సిమిలర్ గా అలాగే మైనస్ చేసి చూపించాలి. రైట్ నా, మన ఇచ్చే అర్థమైంది ఇదంతా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఇచ్చి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం నేను. ఓకే సార్. మళ్ళీ ఒకసారి ఇంకొంచెం ఎగ్జాంపుల్స్, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. ఎస్ సార్. వాయిస్ ఓవర్ రాకపోతే చెప్పినాను. ఓకే సార్. Debtors 50,000, bad debts 3,000, provision for bad debts 5,000, provision for discount allowed 2,000, discount allowed 6,000. Provision bad debts మీద provision, bad debts సంబంధించి provision for bad debts 5% estimation, discount allowed provision estimation ఇది కూడా 5% estimation. ఒక క్వశ్చన్ ఇది నాన్న. ఎస్ సార్. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్. రైట్, ఇందాక నేను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మనం ఆలోచిస్తే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? క్లోజింగ్ డేటాస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. ఎస్ సార్. సో క్లోజింగ్ డేటాస్ క్యాలిక్యులేట్ చేయాలంటే దీనిలో మనకి ఇచ్చినటువంటి 50,000 క్లోజింగ్ డేటాసా? కాదు సార్. కాదు నన్ను. ఎందుకని? మనం ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కూడా మైనస్ చేసి క్లోజింగ్ డేటాస్ అడుగుతున్నారు, ప్రావిజన్ సంబంధం లేదు దీంతో. క్లోజింగ్ డేటాస్ ఫర్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. అదే సార్, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ గురించి ఆలోచిస్తాం. దానికి క్లోజింగ్ డేటాస్ అంటే 50,000 ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ డిస్కౌంట్స్, బ్యాడ్ డెట్స్, ఎవ్రీథింగ్. ఎస్ సార్. అవి జరిగిపోయాయా? బ్యాడ్ డెట్స్ 3,000 నన్ను అడ్జస్ట్ అయిపోయింది అవ్వలేదా? అయిపోయింది సార్. డిస్కౌంట్ అలౌడ్ 6,000 ఉందని అయిపోయింది అడ్జస్ట్మెంట్? అవ్వలేదు సార్. అది చేసాకున్న వాల్యూని క్లోజింగ్ డేటాస్ అని. అవును సార్. రైట్ అండ్ ఫస్ట్ ఎంట్రీ దేనికి రాయాలి? క్లోజింగ్ డేటాస్ క్యాలిక్యులేట్ చేయడం కోసం కావాల్సిన ఎంట్రీస్ రాయాలి. ఎస్ సార్. డిస్కౌంట్ అలౌడ్ ఎంట్రీ, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ టు డేటాస్ అకౌంట్ సార్. వెరీ గుడ్, డిస్కౌంట్ అలౌడ్ టు డేటాస్. ఈ ఎంట్రీ రాయడం వల్ల సో డేటాస్ బ్యాలెన్స్ ఎంత అవుతుందన్న? ఇంక్రీజ్ అవుతుంది సార్. రెడ్యూస్ అవుతుంది సార్. రెడ్యూస్ అవుతుంది. ఎంత అవుతుంది వాల్యూ? 44,000 అవుతుంది. సో 44,000 ని క్లోజింగ్ డేటాస్ అని అంటాం. ఎస్ సార్. సో ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? క్లోజింగ్ డేటాస్ మీద. ఎస్ సార్. నెక్స్ట్ ఇయర్ కావాల్సిన ప్రావిజన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? క్లోజింగ్ డేటాస్ మీద. సో వాట్ ఇస్ ద క్లోజింగ్ డేటాస్? 44,000 in this question. ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు దీంతో మనకి క్లోజింగ్ డేటాస్ తెలిసింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ప్రావిజన్ గురించి. ఎస్ సార్. ఫస్ట్ ఏం చేయాలంటే బ్యాడ్ డెట్స్ కి ఎంట్రీ ఆల్రెడీ రాసాడా రాయలేదా? రాసేసారు సార్. మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. రాయాల్సి ఉంటే ముందు అది రాసాక మిగతా ఆలోచిస్తాం. ఎస్ సార్. సో బ్యాడ్ డెట్స్ ని క్లోజ్ చేయాలి. ఏ లెడ్జర్ క్లోజ్ చేయాలి? P&L అకౌంట్ డెబిట్ టు ప్రావిజన్ ఫర్ బ్యాడ్. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ టు బ్యాడ్ డెట్స్. ఎస్ సార్. ఎస్ సార్. ముందు బ్యాడ్ డెట్స్ ని ప్రావిజన్ అకౌంట్ కి క్లోజ్ చేయాలి. అవును సార్. ఎంత బ్యాడ్ డెట్స్? 3,000. ఎస్ సార్. 3,000. సో నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కి బ్యాడ్ డెట్స్ క్లోజ్ చేశాక P&L నుంచి ప్రావిజన్ క్రియేట్ చేయాలి. ఎస్ సార్. P&L టు ప్రావిజన్. P&L టు ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్రియేట్ చేయాలంటే మనకి 4 విషయాలు క్లారిటీ ఉండాలి. ఓపెనింగ్ ఎంత? 3,000 సార్. ఓపెనింగ్ 5,000 ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఓపెనింగ్.
ఓకే సార్. ప్రావిజన్ ఫర్ సో దానిలో నుంచి బ్యాడ్ డెట్స్ కరెంట్ ఇయర్ ఎంత? కరెంట్ ఇయర్ బ్యాడ్ డెబ్ట్స్ 3,000 సార్. అంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయా డబ్బులు, సార్ తక్కువ ఉన్నదా ప్రావిజన్? ఎక్కువ ఉంది సార్. ఎక్సెస్. ఎక్కువ ఉందన్న అంటే నెక్స్ట్ నాకు కావాల్సిన దాన్ని అది కూడా అడ్జస్ట్ చేసుకుని దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఇయర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. అవును సార్. రైట్. ఇక్కడ నువ్వు Yes, అబ్జర్వ్ చేసేది అంటే 5 - 3 ఇట్ ఈస్ ఎక్సెస్ నాట్ డెఫిషియన్సీ. అవును సార్. రైట్ అన్న. సో మరి నెక్స్ట్ ఇయర్ కోసం ఎంత కావాలి, అది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? అది డేటాస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి సార్. డేటాస్ అంటే ఎంత? డేటాస్ 50,000 సార్. మైనస్ 3,000 సార్, మైనస్ 6,000 మర్చిపోకూడదు. ఎస్ సార్. మైనస్ 6,000 చేసాక వచ్చే డేటాస్ ని క్లోజింగ్ డేటాస్ అంటాం. ఎస్ సార్. బ్యాడ్ డెట్స్ డిస్కౌంట్స్ అన్ని అడ్జస్ట్ చేసాక వచ్చే డేటాస్ ని క్లోజింగ్ డేటాస్ అంటాం. అవును సార్. ఇంటూ 5%. పర్సెంటేజ్. ఎస్ సార్. 5%. 44,000 ఇంటూ 5% అంటే ఎంత అన్న? 2,200. ఎస్ సార్. నా దగ్గర ఆల్రెడీ ఎక్సెస్ ఎంత ఉంది? ఎక్సెస్ 2,000 ఉంది సార్. నాకు ఫ్యూచర్ లో ఎంత కావాలి? మైనస్ చేయాలి సార్ అమౌంట్. అప్పుడు నేను ఇంకెంత క్రియేట్ చేసుకుని సరిపోద్ది? ఒక్క నిమిషం సార్. 200. దానికి ఎందుకు అంతసేపు? అంటే అమౌంట్స్ అంతే సార్. అంతే 200. నా దగ్గర 5,000 ఉన్నాయి నాన్న. ఆలోచించండి, అందుకే కదా అన్నిసార్లు చెప్తాను నా దగ్గర 5,000 ఉన్నాయి. ఎస్ సార్. దాని నుంచి రైట్ ఆఫ్ ఎంత చేస్తాను? 3,000 చేసేసారు. అంటే ఇంకా నా దగ్గర ప్రావిజన్ అకౌంట్ ఎంత డబ్బులు ఉన్నాయి? 2,000 ఉన్నాయి సార్. ఫ్యూచర్ లో ఎంత కావాలి? ఫ్యూచర్ లో 2,200 కావాలి. అంటే ఇంకెంత క్రియేట్ చేసుకుంటే 2,200 బ్యాలెన్స్ మిగులుతుంది? ఓన్లీ 200 క్రియేట్ చేస్తే చాలు సార్. అంతే. ఎస్ సార్. పాయింట్ ఆలోచించాలి, ప్రతిసారి ఇది రావాలి మనకి. అంటే నాకు రైటింగ్ స్లోగా వచ్చింది సార్, అందు గురించి అమౌంట్ ఓకే రైట్. నెక్స్ట్ ఇది ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ సార్. బ్యాడ్ డెట్స్ అన్న. సో నెక్స్ట్ ఏంటి? ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్. సో ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ అలౌడ్ 5% క్యాలిక్యులేట్ చేయాలి కదా అన్న. దానికన్నా ముందు ఎంట్రీ రాయాలి కదా సార్. ఎంట్రీ రాయాలన్న, డిస్కౌంట్ ని క్లోజ్ చేయాలి ప్రావిజన్ అకౌంట్. ఎస్ సార్. ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్స్. ఎంత అన్న? 8,000 సార్. ఎలా? 6,000 కదా? ఎస్ సార్. అడ్జస్ట్మెంట్ 6,000. 6,000 కదా అన్న? అవును సార్. 6,000. రైట్. లాస్ట్ ఎంట్రీ క్రియేట్ చేయాలి. P&L అకౌంట్ డెబిట్ టు ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. రైట్ అండి. ఈ క్రియేషన్ ఎంత అనేది 4 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఓపెనింగ్ నా దగ్గర ఎంత ఉంది? ఓపెనింగ్ 2,000 ఉంది సార్. కానీ కరెంట్ ఇయర్ లో డిస్కౌంట్ ఎంత? 6,000 సార్. అంటే నాకు ఇంకా డెఫిషియన్సీ ఎంత ఉంది? 4,000 ఉంది సార్. 4,000 డెఫిషియన్సీ అంటే నేను ఇంకా క్రియేట్ చేయాలి. కరెంట్ ఇయర్ కోసం 4,000 క్రియేట్ చేయాలి. అవును సార్. ప్లస్ నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్ ఎంత కావాలి? ఫ్యూచర్ డేటాస్ మైనస్ అడిషనల్ డేటాస్ మైనస్ 6,000 డిస్కౌంట్ అలౌడ్, క్లోజింగ్ డేటాస్ వస్తుంది మైనస్ ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత? 2,200. 2,200 అన్న, నాట్ 200. P&L వేరు, ప్రావిజన్ క్లోజింగ్ వేరు. అవును సార్. ఇంటూ 5% సార్. అంతే. 50,000 minus 6,000 minus 2,200 into 5%, that equals to 2,090. ఎస్ సార్. ప్లస్ ఇక్కడ ఎంత కావాలి? డెఫిషియన్సీ ఎంత ఉంది? అక్కడ 4,000 ఉంది సార్. టోటల్ ఎంత? 6,090 సార్. అంతే. సో క్రియేషన్ ఫ్రమ్ ది P&L is 6,090. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఇది నాన్న క్యాలిక్యులేషన్. ఓకే. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు నాన్న. అర్థం కాని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, అవసరమైతే ఆలోచిద్దాం. ఎవరికి కావాలితే వాళ్ళు అడగచ్చు. అడగాలి, అడిగితేనే మీకు వస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. చెప్పమ్మా చరిష్మా. సార్ ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ చేశారు కదా సార్. డిస్కౌంట్ ప్రావిజన్ ఆ క్యాలిక్యులేషన్ చెప్పారు సార్. ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ ఇందాక చెప్పాను కదా నాదా. చూడు ఇప్పుడు ఇదే క్యాలిక్యులేషన్. ఇందాక బుక్స్ చెప్పున్నాను. ఇక్కడ బుక్స్ లో ఎంత ఉందన్న డేటాస్ ఎంత ఉంది బుక్స్ లో? 50,000 సార్. 50,000. ఫర్దర్ బ్యాడ్ డేట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. లేదు, ఎందుకంటే బ్యాడ్ డేట్స్ ఆల్రెడీ రికార్డ్ చేస్తాడు. బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ ఏమీ లేవు. ఫర్దర్ డిస్కౌంట్ అయితే ఉంది. బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ ఎంత? 6,000 సార్. ఇప్పుడు క్లోజింగ్ డేటాస్ ఎంత అవుద్ది?
44,000 sir. 44,000 మీదే ప్రావిజన్ క్యాలిక్యులేట్ చేయాలి బ్యాడ్ డెట్స్. సో చేసాం చూడిగో. Yes sir. 44,000 మీద 5% చేస్తే ఎంత వచ్చింది? 2,200. 200 sir. 2,200 కూడా మైనస్ చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది? 41,800. 41,800. ఇదిగో దాని మీద 5% ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ 2090. Sir, Yes sir. మా అర్థమైందా చరిష్మా? Yes sir. రైట్. Sir, ఇంకెవరికి ఇప్పుడు మరి doubt? provision ఎందుకు మైనస్ చేశారు సార్? ఒక్క నిమిషం, ఎవరమ్మా మాట్లాడుతుంది? ఎవరు? చరిష్మా sir. మరి ఎవరికమ్మా డౌట్ ఉన్న పర్సన్ అడగనమ్మా మళ్ళీ ఒకసారి. పూర్ణ మహాలక్ష్మి Yes, sir. కొంచెం గట్టిగా అడిగమ్మా. Sir, fifth entry ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. 5th ఎంట్రీ అన్నా? అదే సార్ క్యాలిక్యులేషన్ అర్థం అవ్వలేదు సార్. అదేమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, సేమ్ ప్రావిజన్ ఎలా బ్యాటరీస్ ఎలా ఆలోచిస్తామో డిస్కౌంట్ కూడా అలాగే ఆలోచించాలి. ఓకే సార్. సో నా దగ్గర ఎగ్జిస్టింగ్ ప్రావిజన్ ఎంత ఉంది? ఓపెనింగ్ ప్రావిజన్, డిస్కౌంట్ ఎలా ఉంది? 2,000. సో 2,000. నాకు కరెంట్ ఇయర్ లో అయిన డిస్కౌంట్ ఎంత? 6,000 సార్. అంటే 2,000 నుంచి 6,000 మైనస్ చేయాలి కదా. సార్ అది ఫస్ట్ ఎంట్రీ రాసాం, అవునా? సార్ 4,000 డిస్కౌంట్. అంటే 4,000 నాకు ఇంకా సరిపోలేదు కదా మా పూర్ణ. ఎస్ సార్. ఆ 4,000 క్రియేట్ చేయాలా లేదా? క్రియేట్ చేయాలి సార్. సో P&L నుంచి ఒక 4,000 కరెంట్ ఇయర్ కోసం క్రియేట్ చేయాలి. ప్లస్ ఫ్యూచర్ లో ఎంత కావాలి నాకు? డేటాస్ ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ ఎంత కావాలి? ఫ్యూచర్ లో ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ ఎంత కావాలి? 2,090. సార్. పూర్ణమహాలక్ష్మి గట్టిగా సమాధానం చెప్పాలి. ఎస్ సార్. మరి 2,090 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇందాకే చెప్పాను, అవునా కదా? క్లోజింగ్ డేటాస్ నుంచి. సో క్లోజింగ్ డేటాస్ మైనస్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఓకే రెండు మైనస్ చేసాక అప్పుడు వచ్చింది దాని మీద కరెక్ట్ 2,090. సో ఫ్యూచర్ లో 2,090 కావాలి, కరెంట్ ఇయర్ కోసం 4,000 కావాలి, మొత్తం ఎంత కావాలి? 6,090. 6,090 క్రియేట్ చేయాలి అంతే. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్? మాకు కొంచెం గట్టిగా అడగాలను చరిష్మా. అర్థమైంది సార్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మన ఇచ్చే నా వాయిస్ క్లియర్ గానే వస్తుంది కదమ్మా? yes sir, clear sir. రైట్. సో దీంతో మనకి ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ as well as ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ రెండు కంప్లీట్ అయిపోయినా. Yes sir. సో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ కి వెళ్దాం. Yes sir. ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఇది ఆల్రెడీ మనకి కంప్లీట్ అయిపోయినటువంటి అడ్జస్ట్మెంట్ ఏనా, కొత్తదేమీ కాదు. ఆల్రెడీ డిస్కౌంట్ డిప్రిసియేషన్ అనే చాప్టర్ లో మనం దీన్ని డిస్కస్ చేసాం ఆల్రెడీ. రైట్, అడుగుతాను, నేను అడిగిన పర్సన్ సమాధానం చెప్పండి. ఖ్యాతి. చెప్పండి సార్. మాకు కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. yes sir. డిప్రిసియేషన్, ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ కాన్సెప్ట్ ఆల్రెడీ డిప్రిసియేషన్ చాప్టర్ లో నేర్చుకున్నాం కదా. yes sir. సో దానిలో ఫస్ట్ ఎంట్రీ డిప్రిసియేషన్, ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎక్కడికి వెళ్తుంది? డిప్రిసియేషన్ చెప్పినప్పుడు నేను లేను సార్. చదవడానికి ప్రిపేర్ అవ్వలేదా నాన్న? రైట్ లేదు. రైట్. నెక్స్ట్ పర్సన్ హేమ సంతోషి. లిఖిత. భవాని. yes sir. మా భవాని చెప్పినా ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ కాన్సెప్ట్ గుర్తుందా? yes sir.
Every year depreciation is transferred to P&L account, sir. every year depreciation entry. Depreciation account attached to asset account, sir. అదే రెగ్యులర్ ప్రావిజన్ ఉంటే accumulated depreciation కాన్సెప్ట్ లో every year depreciation is transferred to accumulated depreciation. Yes, sir. So depreciation account debit to provision for depreciation. రెండు ఒకటేనా, accumulated అన్న provision ఒకటే. Okay, sir. తర్వాత ఈ డిప్రిసియేషన్ అకౌంట్ ఎక్కడ క్లోజ్ చేస్తాం? P&L. Okay, sir. సో సేమ్ ఎంట్రీస్ మనం ఆల్రెడీ ఇది డిప్రిసియేషన్ చాప్టర్ లో డిస్కస్ చేసాం. Yes, sir. రైట్ నాన్న. సో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ కి వెళ్దాం భవాని. Okay, sir. సో అబ్నార్మల్ లాస్ ఆఫ్ ఇన్వెంటరీ బై యాక్సిడెంట్ ఆర్ ఫైర్. Okay, sir. సో మన ఆర్గనైజేషన్ లో ఇన్వెంటరీ ఫైర్ జరిగి మొత్తం ఇన్వెంటరీ నాశనం అయిపోయినాయి నాన్న. ఫైర్ Okay, అయిపోయింది. ఓకేనా? రైట్. సో భవాని నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. అసలు ముందు గూడ్స్ అనేవి మన బుక్స్ లో ఏ పేరుతో ఉంటాయి? భవాని కొంచెం గట్టిగా సమాధానం చెప్పాను.